ప్రైజులా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమని బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకందరికీ తోడైన గాక. యేసయ్య ప్రేమ సహవాసముతో ఉంటున్నారని, ఆయన పక్షముగా మరి మీరు ఉండి ఆశీస్సులు పొందుతున్నారని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరుని కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక బిడ్డలకు కూడా పంపించి దేవుడి ప్రేమ, యేసయ్య ప్రేమ, ఆయన సహవాసముతో అంగీకరించి ప్రతి ఒక్కరు కూడా మరి ఆచరించాలి, బలాలని మేము ప్రార్థిస్తున్నాం. మరి ఇందులో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రేమిట్లారా, మనము ప్రేమ చాలా ముఖ్యమైనది. ప్రేమ నిత్యమును బద్దలై ఉండాలి. ఏంటండి? ప్రేమ చేత నింపుకోవాలి. మనం దేవుని బద్దలై ఉండాలి. కానీ ఈ ప్రేమ దేవుడిచ్చే ప్రేమ ఉండాలి. కానీ మరి పరాయి స్త్రీ ప్రేమ చెడు మార్గములో ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. ఎందుకనక మరి ఇందులో కొన్ని విషయాలు చెప్పాల్సినాను. సామెతలు 5 మరి 19 వెళ్తే అక్కడ సినిమా చూడండి. ఆమె ప్రేమ చేత నిత్యమునకు బద్దలై ఉండుము నా కుమారుడా, జార స్త్రీలందరకు నీవాళ బద్దలై ఉందువు, పరాయి స్త్రీ రొమ్ము నువ్వెలా కౌగిలించుకుందువు. పరాయి స్త్రీ నేను ఎలాగని కౌగిలించుకుంటావు? దేవుడు నిన్ను నీ భార్యని ఏకరీతిగా ఇద్దరికి మరి పవిత్రమైన ఒక బంధం ఏర్పాటు చేశాడు. నిన్ను నీ భర్తని లోబడి ఉండు, నీ భార్యని ప్రేమించు అని మాటకి మరి సామెత గ్రంథాలకు వెళ్తే అన్ని విషయాలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా కాదు, నువ్వు జాగ్రత్తగా దూరముగా పెట్టి, పాపము దూరంగా పెట్టి దేవుని దగ్గరగా ఉండి అప్పుడు ఉంటే నరుల మార్గములకు ఎరుగుదురు, యెహోవాను ఎరుగుదురు. అంటే నరులు మన మార్గాలు యెహోవాను ఎరుగుదురు. వారు చెడుతనములు ఆయన గుర్తిస్తున్నాడు. మన చేసే చెడుతనములు కానీ, మన చేసే పొరపాట్లు కానీ, మన చేసే విధాలు పెట్టి కానీ, మన చేసే మరి చూపుల్లో కానీ చెడు నరకల మార్గములు చూస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన నడతలు గుర్తిస్తున్నాడు. దుష్టు దోషములకు వారికి సిక్కలక పెట్టెను. మరి దుష్టులు ఎత్తమంటే దుష్టుతో సిక్కి పెడతాడు దేవుడు. చూస్తా మరి నిన్ను వదిలేస్తున్నాడా? చూస్తాడు. కానీ నువ్వు ఎప్పుడు నీ దుష్టిష్టం ఎప్పుడు విడిచిపెడతావా? నీ చెడితనము ఎప్పుడు విడిచిపెడతావా? అప్పుడు పరాయి స్త్రీని నీవు తీసేసి మరి ఆవుని లోబడి లేకనే దూరముగా ఉండి నీ భార్య అయిన మరి గుణవతైన భార్యతో నువ్వు ఉండి ఆయన ప్రేమగా ఉంటే అప్పుడే ఆయన చూడండి, తన పాపములు పాశములకు బంధించిపోను, శిక్ష లేక అట్టి వారికే నాశనముగాను. శిక్ష లేకని అట్టి వారికి, అతి మూర్ఖులైన వారికి తప్పి త్రోవ పోయెను. మూర్ఖు వారికి అయితే తప్పిపోతారు. నా కుమారుడా, నా చెవి ఎక్కి పూట పడిన నీ వేడలక పరుల చేత నీవు నీ కుడి చెయ్యి అంటే నీ చెయ్యి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు సిక్కబడి ఉన్నావు. మన నోటి మన చాలా చక్కగా ఉండాలండి. మన నోటి ఒక మాట ఉందండి, నీ నాలుక కత్తిరించుకుని ఎడల నీ దుర్చిష్టమునకు మరి ఎలా చెడగొట్టుకుంటావు? నీ నాలిక కరెక్ట్గా ఉండాలి. నాలికి సూటుపోటు మాటలు, నాలికి మరి రంపాలు కోసే మాటలు, నాలికి గుణపు పోసే మాటలు ఉంటాయి. ఈ నాలికి చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలిక ఏముందండి? నిన్ను ప్రేమించే యేసయ్య ప్రేమతో మాట్లాడాడు. ఈ ప్రేమ నిత్యమును ప్రతిరోజు ప్రేమతో మాట్లాడు, ప్రేమతో ఉండు. అప్పుడు బంధులై ఉండవు. అంటే నువ్వు బంధువులై ఉంటావు. ప్రేమ నీ రక్షించేది ప్రేమ, కాపాడేది ప్రేమ, మరి నీ అన్నిట్లో కలిపేది ప్రేమ. నువ్వు
ఎంత దేవుడిని ప్రేమ చూపించే మార్గములు ఉంటావో దేవుడిగా బద్దలంగా ఊకుంటాను ప్రియమిట్లారా. అప్పుడు పరార స్త్రీ దార స్త్రీని వెళ్ళం. ఎందుకనక బైబిల్ అన్ని విషయాలకి నేర్పుతుంది. ఎందుకంటే పరుల చేతిలో నువ్వు ఏ చెయ్యి చేసినలా నీ నోటి మాట వలన నీవు సిక్కబడుతున్నావు, నోటి మాట వలన పట్టి ఉన్న నా కుమార నీ చేతిగా సిక్కబడినా నీవు తరవపడి వెళ్ళి విడిచిపెట్టము. విడిచిపెట్టాలి, అవన్నీ విడిచిపెట్టాలి. ఈ బైబిల్లో ఉన్న సామెత గ్రంథములో ఉన్న మాట ఉండాలి. మనం కష్టజీవులుగా కష్టపడి ఉండాలి. చూడండి, చాలా మంది కూడా సోమర్తన విడిచిపెడితేనే అలా కష్టజీవులు ఉంటారు. సోమర్తనం చూడండి, అలా ఎక్కువ కష్టపడరు. కష్టపడాలి ఏం చేస్తారు, ఎక్కడ ఉందామా ఎక్కడ తిందామా ఆ టైపులో ఉంటారు. కానీ ఉండద్దండి. ఎందుకనుక ఈ బైబిల్ సారములో అన్నికి గుణపాఠం నేర్పించేది బైబిల్. ఈ బైబిల్ మనందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెరగటంలో మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.